అందరికీ నమస్కారం। ఈ రోజు మన గౌరవ అతిథులు టీవీ5 సాంబడు ఉరఫ్ సాంబశివరావు గారు వస్తున్నారు, అలాగే బాబు గారు వస్తున్నారు। సాంబడు బాబు గారికి మంచి చక్కటి నమ్మకమైన పాలేరని చెప్పడంలో ఎంత మాత్రము సందేహం లేదు। ఏ డిబేట్ లో చూసినా గానీ బాబు గారిని జాకీ పెట్టి పైకి లేపుతూ ఉంటాడు। అటువంటి సాంబడికి ఎందుకు బాబు గారి మీద కోపం వచ్చింది? బాబు గారిని అనరాని మాటలన్నా అనేస్తున్నాడు। ఏమైందిరా సాంబా, నాకేమీ అర్థం కావడం లేదు। నీలో ఇంత గొప్ప మార్పు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదురా సాంబిగా। బాబు గారు చూడు, నువ్వు అన్నట్టున్నటువంటి మాటలకు ఎలా బాధపడుతున్నారు। నీకేమి పోయే కాలం వచ్చిందిరా? అంత చక్కగా బాబు గారు నిన్ను పాలేరు కంటే ఎక్కువగా చూశారు కదరా, ఎందుకు ఇలా బాబు గారిని అంటున్నావు? చెప్పురా సాంబిగా। మరి ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు ఈ స్థితి ఎందుకు వచ్చారు? చంద్రబాబు నాయుడు ఈ అవతారం ఎత్తాల్సి వచ్చింది। 2 గంటలు నేను టైం ఇస్తాను, 2 గంటలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఛాలెంజ్ చేస్తున్నాను। రండి, చంద్రబాబు నాయుడు గారు అవాస్తవాలతో గెలిచారు, అబద్ధాలతో గెలిచారు। నీతి మాల్య రాజకీయాలు ఎవరు చేస్తున్నారో మీకు తెలుసు సార్। ఏరా సాంబిగా, మా బాబు గారిని ఎన్నెన్ని మాట్లాడుతున్నావు? నీకేమన్నా మతి భ్రమించిందేమో, ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోరా। నీ బిఆర్ నాయుడు గారికి చక్కగా మా బాబు గారు టీటీడీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు కదరా। ఆ విశ్వాసం లేకుండా బాబు గారికి టైం ఇస్తావారా? నీ బ్రతుకెంతరా? నువ్వు ముఖం ఒకసారి అద్దంలో చూసుకో। ఇకపోతే నీ బిఆర్ నాయుడు లడ్లలో కోట్ల రూపాయలు దిగమింగేశాడు కదరా, అయినా గాని మా బాబు గారు చూసి చూడనట్టుగా పోతున్నారంటే నువ్వేమిట్రా ఇలా విర్రవీగి మాట్లాడుతున్నావు? నీకు పోయే కాలం వచ్చింది। బాబు గారికి కోపం వస్తే నీ మక్కలు ఇరగొట్టేశాడు, జాగ్రత్త। చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేసి, రాష్ట్రం మీద కాన్సన్ట్రేషన్ చేసి, అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసి, ఎప్పుడు చూసినా పని 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 ఎప్పుడు చూసినా పని పని పని। ఓహో సాంబిగా, నీ బాధిదా? బాబు గారు ఉదయాన్నే లేచి విమానం ఎక్కేసి రాష్ట్ర ఖజానాకు ₹1 బొక్కెట్టేసి ఏదో ఒక ఊరు వెళ్ళిపోయి ఏ తమ్ముళ్ళు చెల్లెమ్మలు అనేసి సొల్లు కార్చేస్తున్నాడని అంటున్నావా? నాకు ఇప్పుడు అర్థమైందిరా, ఆయనకి పనే పాట రోజు విమానం ఎక్కడం వెళ్ళిపోవడమే, ఇదే కదా బాబు గారు। మీరు ఏమీ ఫీల్ అవ్వకండి, అసలు మీకు పని పాట లేదు కదా, ఎలాగ మీరు పని పాట లేకుండా ఎలా కాలక్షేపం చేస్తారు? కొంచెం మా సాంబి గారికి చెప్పండి। చాలా మంది 60 ఏళ్ళ ఇంట్లో పడుకుంటారు, మీరంతా అప్పటికే అయిపోయిందని। బాబు గారు, మేము పేదవాళ్ళం, 60 సంవత్సరాలు వస్తానా మంచం ఎక్కుతాం బాబు గారు। మీకేంటి బాబు గారు, మీరు కోటీశ్వరులు, మీకు 24 గంటలు ఒకటే పని కదా, ఎవరిని ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామా, ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు బాబు గారు। నేను 76 ఏళ్ళు పూర్తయినా దినానికి పడుకునే సమయం తప్ప ఎప్పుడూ పనిచేస్తానే ఉంటా బాబు గారు। మీ బతుకు నాకు తెలియదా? నీ బతుకు, నీ ఆవిడ బతుకు, నీ కొడుకు బతుకు నాకు తెలియదా బాబు గారు? 24 గంటలు మూటలు కట్టడం, సింగపూర్కు తోలడం, మూటలు కట్టడం, సింగపూర్కు తోలడం, ఇదే పని కదా బాబు గారు మీకు? ఒక మెషిన్ మారిగా పనిచేస్తా। రెండోది గుర్తుపెట్టుకోవాలి, నేను నిన్నటి ఆలోచన కాదు, రేపు ఆలోచన బాబు గారు। నాకు తెలుసు బాబు గారు, మీకు ముందు చూపు ఎక్కువ, ఎవరిని ఎప్పుడు ఏ రోజు వెన్నుపోటు పడవాలి అని చెప్పి రేపటి గురించి ఈ రోజే ఆలోచిస్తూ ఉంటారు బాబు గారు। మీ గురించి నాకు తెలియదా? భవిష్యత్తు ఆలోచన చేస్తున్నాను। నేను చేసే పని భవిష్యత్తులో ఏ విధంగా మార్పు వస్తుంది, మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు వస్తుందో అది ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। ఏమన్నారు బాబు గారు? మా గురించి ఆలోచిస్తున్నావా? నీ ముఖం ఒకసారి అర్థం లేదు చూసుకో, సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసి మాట్లాడుతున్నారు బాబు గారు। ఇకపోతే మీరు రైతులకు ఎటువంటి భరోసా ఇస్తారు చెప్పండి। చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు। బాబు గారు, ఏమైనా గానీ మీ గురించి మీరు ఎన్నో చక్కటి నిజాలు చెప్తారు, మీరుంటే ఎక్కడ భరోసా ఉంటారు బాబు గారు? అయినా మీరు కాలు ఎక్కడ పెడితే అక్కడ దరిద్రము విలయ తాండవం చేస్తుంది కదా, అతివృష్టి అనావృష్టే కదా బాబు గారు? మీ పాలనలో ఏ రోజన్నా రైతులు బాగుపడ్డారా? ఎవడైనా మంచి పంట పండించుకున్నానని చెప్పి ఒక్క రైతన్నా చెప్పాడా? తోని బతుకొచ్చాడా? పని పని పని, అందుకే పార్టీ అట్లయింది। ఇప్పుడైనా పార్టీని పట్టించుకోండి।
బాబు గారు, మీ పాలేరు సాంబడు చెప్పిన మాట మీరు వినండి. అనవసరంగా రోజు విమానాలకి పని 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 అని ఓవరాక్షన్ చేసేసి ఊరంతా తిరిగి వస్తుంటే మా సాంబడు చూడు ఎలా బాధపడుతున్నాడు. కాబట్టి మీరు ఇక ఓవరాక్షన్ ఆపేసేసి అన్ని మూసుకుని నువ్వు నేను ఒక్కలో సీయము ఇంట్లో తొంగుంటే ఇంత అందరూ కూడా ఆనందిస్తారు బాబు గారు. ఇకపోతే సాంబడు మన పవన్ కళ్యాణ్ గారికి ఏయో కొన్ని ఉచిత సలహాలు చెప్పాలని చాలా సంబరి పెడుతున్నాడు. చెప్పరా సాంబి? అసలు నన్ను అడిగితే ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఒక లాయల్టీ గురించి చెప్తాను మీకు. లాయల్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. డబ్బు ఇవ్వలేదని వేరే పార్టీకి వెళ్ళిపోవడం, పదవి ఇవ్వలేదని వేరే పార్టీకి వంతపాడటం ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కుమ్ముక్క అవుతున్నారో, ఎన్నికలకు ముందే కుమ్ముక్కై మీతో నటిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఏరా సాంబి, ఇంత నమ్మకంగా ఉన్న పాలేరువు నువ్వు బాబు గారికే ద్రోహం చేసి పవన్ కళ్యాణ్ పంచాన చేరుతావా? సిగ్గు లేదా నీకు? బాబు గారి చేతులు ముందు ముందు ఉంటుంది నీకు. ఇప్పుడు ఉన్నాడు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. నేను పోతే మీరు ఒక విషయం చూడండి. మాకంటే గొప్ప వ్యక్తి, పెద్ద చదువుకున్నాడా, నెత్తిన రూపాయి పెట్టి ఆలం వేస్తే ఒక్క పైసాకు పోడు. పెద్ద చదువుకున్నాడా, నెత్తిన రూపాయి పెట్టి ఆలం వేస్తే ఒక్క పైసాకు పోడు. బాబు గారు, మీలో అప్పుడప్పుడు సత్య హరిశ్చంద్రుడు పరకాయ ప్రవేశము చేసి అన్ని సత్యాలే చెప్పిస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు నెత్తిన రూపాయి పెడితే పావలాకు కూడా కొనరని చెబుతున్నారంటే నాకు చెవులో ఇదిగా ఉంది. ఇకపోతే సాంబడు మీ గురించి అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి నూరిపోస్తున్నాడు. ఒక్కసారి సాంబడు మాటల్లో విన్నాం. చెప్పురా సాంబి. రాజకీయాలకు మీరు కొత్త అయినా సరే ఈ పాటికి అన్ని వ్యవహారాలు తెలుసుంటాయి. మిమ్మల్ని ముంచడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్ పసిగట్టగలిగారు. అలాగే మీతో కలిసిన్నట్టుగా నటిస్తూ మీకు ఎగనిస్ట్ గా మాట్లాడుతూ మీ వెనుక గోతులు తవ్విన కొంతమంది గురించి ఆలోచించుకోండి సార్. బాబు గారు, మీరెంతో అభిమానించే మీ పాలేరు సాంబడు మీ గురించి పవన్ కళ్యాణ్కి ఏం చెబుతున్నాడో చూడండి. మీరు గోతులు తీస్తారని, వెన్నుపోటు పొడుస్తారని రకరకాలుగా ప్రచారం చేస్తున్నాడు. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అత్తారింటికి పోతారు తప్ప ఎక్కడికి పోలేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఈడీ ఉంది, రాష్ట్రం పైన దాడులు చేస్తున్నారు. ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ గారు అనంతపూర్ని ఆదుకుంటా అన్నాడు. ఎక్కడన్నా కనపడ్డాడా తమ్ముళ్ళు మళ్ళీ అని మిమ్మల్ని అడుగుతున్నా. మాటలు వీళ్ళందరూ కోటలు దాటుతాయి కానీ చేస్తులు మాత్రం గడప కూడా. ఇలాంటి నీతి లేని వ్యక్తులు కూడా నా మీద వేలెత్తి చూపించే పరిస్థితికి వచ్చారంటే అదే బాధ వస్తుంది. ఒరే సాంబి, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎంత జాతి పెట్టి పైకి లేపినా గాని మా బాబు గారి స్పందన విన్నావు కదా. నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసలకు కూడా కొనరని చెబుతున్నావు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారి గురించి, వేం నరేందర్ రెడ్డి గురించి, ఇద్దరి యొక్క ఫ్రెండ్షిప్ గురించి చెప్పరా సాంబి? ఇవాళ రేవంత్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు ఒక చరిత్రకారులండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వేం నరేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ చేయడానికి జైలుకి వెళ్ళారు సార్. అక్కడ ఆ ప్రాసెస్లో ఆయన ఇబ్బంది పడ్డారు, జైలుకి కూడా వెళ్ళారు. అరే వేం నరేందర్ రెడ్డి గారి మూలాన్ని నేను వెళ్ళాను కదా అని ఒక్కసారి కూడా అనుకోవాలా. అదే వేం నరేందర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి అక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రతిరోజు కలిసే తిరిగారు, ప్రతి రాత్రి అనుభవించారు, ప్రతి రాత్రి అనుభవించారు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఇలాగే వాగుతూ ఉండండి, ఇలాగే వాగుతూ ఉండండి. మాయావతి గారి పార్టీ లాగా కనుమరుగైపోతారు, మీరు కనుమరుగైపోతారు. మీ ఇష్టం అది. ఇది మా కోరిక కాదు, ప్రజల కోరిక. సాంబిగా, నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నీకు పోయే కాలం దగ్గరికి వచ్చినట్లుంది. మా యొక్క చిన్నబాబు రెడ్ బుక్ ఓపెన్ చేశాడంటే నువ్వు బొక్కలోకి వెళ్ళిపోతావురా సాంబి. ఓవర్ యాక్షన్ ఆపై బాబు గారు మీరు చెప్పండి. ఇక నిన్న సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా కౌన్సిల్లోకి తీసుకెళ్లిపోయారు. ఏం తమ్ముళ్ళు, ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? న్యాయం అనిపిస్తున్నానని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళతో నేను రాజకీయం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పులేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని ఫోటోలు తీసుకొని ఇసిరిసేస్తారు. అంటే ఏంటి మీ అజం, ఏంటి మీ అహంకారం? మాది టీవీ5 న్యూట్రల్ ఛానల్. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మనసు మార్చుకోరా. దయచేసి ఈ డిస్కషన్ రేపు చేద్దాం. మీకు చాలా ఉబలాటంగా ఉన్నట్టుంది, రేపు చేద్దాం. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా రేపు మాట్లాడతాం మీ గురించి. రెడీగా ఉండండి. రేపు 7 o'clock. ఏడ్చాడు వెధవ.
ఆ విధవ పొట్టేసుకొని వాడి మొహానికి తప్పాల మొహం వాడు. బాబు గారు, సాంబి గారు చెప్పినట్టు మీకు మతము చాలా తలకెక్కిపోయినట్టుంది. మీరే కదా బాబు గారు వెంకటేశ్వర స్వామి పటాన్ని చేత పట్టుకొని షూస్ వేసుకుని అవి తీయకుండా వెళ్ళిపోతా మళ్ళా పైగా ఏదో మాట్లాడుతున్నారు. మీకు బాగా మదమెక్కింది బాబు గారు. ఇకపోతే మీ యొక్క ఊరపంది పట్టాభిగాడు వచ్చాడు. వాడు ఏదో చెబుతానని ముచ్చట పడుతున్నాడు. చెప్పరా ఊరపంది పట్టాభి నీ సొల్లు. ఇవ్వు వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వయా. ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే. ఒరే ఊరపంది, ఎవరు బోసడీకేరా? నువ్వు నీ బాబేరా. నువ్వన్నావే బోసడీకే మీరేరా. ఎవరూ కాదురా ఊరపంది, మీరే. నువ్వు ఊరపంది విసర్జించిన మలం తిన్నావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావురా. నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరా నోటీసు? నువ్వు నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోసడీకే నోటీసులు? ఒక దద్దమ్మలాగా ఒక చవటలాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని బోసడీకే నువ్వు నోటీసులు ఇస్తావా? నోటీసులు బోసడీకే? యూజ్లెస్ ఫెలో. మనిషివేనా అసలు నువ్వు? దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. మొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు గుర్తుపెట్టుకో. తోలు తీసి తొక్కి పెడతాం, పక్కీలు ఎరగొడతాం అని చెప్పాడు ఆయన. ఖచ్చితంగా చేస్తాం. పట్టాభి గారు, బోసడీకే మీరే సార్. మీరు ఊరపందిలా ఉన్నారు. మీరు చక్కగా ఊరపంది మలము తింటారు కాబట్టి ఎంతో చక్కటి సువాసనతోటి వెదజల్లుతూ ఎంతో చక్కగా ఉన్నావురా ఊరపంది అని చెప్పి నిన్నేరా బోసడీకే అంటున్నారు. నీ అంత లుచాయి ప్రపంచంలో ఉండటరా బోసడీకే. లోకేష్ గారికి ఇంకా ఎక్కువ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు స్టైల్ ఏంటో కూడా నీకు తెలుసు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో జగన్ రెడ్డి. నువ్వు నీ సైకో మోకలు ప్రజలు నిన్ను తరివి కొడతారు. ఒరే ఊరపంది పట్టాభిగా, నిన్ను నీ బాబుని నీ కోటరీనందరూ కూడా ప్రజలు తరిమి కొట్టే కాలం అతి త్వరలో ఉంది. ఇంకా ఓవర్ యాక్షన్ చేయకు, వెళ్ళి రారా బాబు గారు చెప్పండి. నారా బాబు గారు, మీరు శివభక్తులని నాకు తెలుసు. శివుడి తల మీద పాముంటే మీరు ఏమి చేస్తారే కొంచెం మా ప్రేక్షకులకు చెప్పండి బ్రాంబు గారు. శివుడి తల మీద పాముంటే మనం ఏం చేయలేము. ఒకసారి అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడు తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఆ భక్తి అంటే శివుడి మెడలో ఉండేటువంటి పాము కూడా దైవ స్వరూపం. దైవ స్వరూపం కాబట్టి సాక్షాత్తు శివుడి మెడలో అలంకరణగా అది ఆభరణంగా ఉంటుంది. దాన్ని చూసి భక్తులు ఏం చేయాలి అని అనుకుంటారట. ఈయన అలా అనుకోకుండా ఆ పాముని తీసి బయటకు తీసుకుని వచ్చి ఏం చేయాలో అది చేస్తారట. ఏం చేస్తారు? ఏమన్నా చితికి కొట్టి తప్పేస్తారా? అదే అర్థం వస్తుంది కదా. ఏం చేయాలనో అది చేస్తానంటే లేదేమన్నా చైనా వాళ్ళ మాదిరిగా ఏమన్నా చేస్తారా? ఆ పామును తీసుకొని అని అనుమానం వస్తుంది కదా. ఏంటి చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు? శివుని మెడలో, ఆ స్వామి మెడలో ఉన్నటువంటి నాగస్వామిని గురించే ఇంత అపచారకృతంగా మాట్లాడటం అంటే అది మీకే చెల్లింది. చెల్లుతో కూడా మమ్మల్ని దైవదోషులుగా చిత్రీకరించగలిగేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు మేనేజ్ చేయగలరు అన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. కరుణాకర్ రెడ్డి గారు, మా బాబు గారికి భక్తి ఎక్కడండి? ఆయనకు భక్తి లేదు, ఏమీ లేదు. ఆయన మీరు చెప్పినట్టుగానే చైనా వాళ్ళు ఏం చేస్తారు అలాగే చక్కగా చేసుకుని భుజించారు. ఇది మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఇకపోతే ఒక పెద్ద ఆవిడ వచ్చింది. జగన్ గారు ఉన్నప్పుడు కరోనాను ఎలా అరికట్టారు చెబుతారట. అమ్మా చెప్పమ్మా మీరు. కరోనా టైంలో 3 సంవత్సరాలు కరోనాకి రికార్డు సృష్టించాడు. అది గొప్పతనం. జగన్ అంటే అల్లా తప్ప కాదు. కరోనా టైంలో ఎవడు ఆదుకున్నాడు? వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి పథకాలు మొత్తం జారవేశారు అన్నారు కదా. అన్నారా? అన్నదే రమ్మనండి. ప్రతి 50 ఇళ్లకి, ప్రతి 50 కుటుంబాలకి నేరుగా పొద్దున్నే తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ప్రతి వాలంటీ కష్టపడి ప్రతి ఇంటికి సంక్షేమం అందింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదా? వాళ్ళ కళ్ళేమైనా మూసుకుపోయినాయా? వాళ్ళ చెవులు ఏమైనా మూతపడిపోయినాయా? వాళ్ళకి తెలియదా అంటున్నా. బాబు గారు, మీరేమీ బాధపడకండి. ఇలాగే అంటారు మహిళలు. మీకు ఎలాగా సిగ్గు లజ్జ లేదు కాబట్టి మీరు ఇలాగే విలపిస్తూ ఉండండి. ఈ యొక్క 2.5 సంవత్సరాలు కూడా కాలగర్భంలో కలిసిపోతే మీరు ఇంటికి వెళ్ళిపోవడం ఖాయంగా కనబడుతుంది. ఈ రోజు కూడా మీ యొక్క మిత్రుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా రాజీనామా చేశాడట ఢిల్లీలో. మీ మోడీ గారికి కూడా బాగా మూడినట్టుగా ఉంది. వారి కూసాలు కూడా కలిగిపోతున్నాయి. కాబట్టి మీ గూటాల కూటమికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. మీరు ఇలాగే విర్రవీగిపోతూ ఉండండి. లాస్ట్ కు మీరు ఆ యొక్క కాకరొచ్చుల చేతుల్లోనే కాలిపోవడం ఖచ్చితంగా కనపడుతుంది. అందరికీ నమస్కారము. ఇదండి విషయము. బాయ్.